బీఆర్ఎస్ భవన్కి అయితే వచ్చినాం. సో ఈరోజు ఈయనే ఇచ్చారు సిట్ నోటీసులు కేసీఆర్ గారు. సో ఇక్కడ ఉన్నటువంటి మహిళా లీడర్లంతా కూడా నిరసన వ్యక్తం చేసి ఆల్రెడీ అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సో మరి ఫైనల్గా మొన్న అంతకుముందుకు హరీష్ రావుకి ఇచ్చారు, కేటీఆర్కి ఇచ్చారు, సంతోష్ రావుకి ఇచ్చారు, ఇయ్యరు అని అంటే కేసీఆర్ కూడా ఇచ్చారు, మాజీ ముఖ్యమంత్రి. సో మరి ఒకసారి వీళ్ళ మహిళా లీడర్ల స్పందన ఎట్లా ఉందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్కి ఇయ్యరు, మా కేసీఆర్ని ముట్టుకుంటే మొత్తం రాష్ట్రం మొత్తం బగ్గు అంటదని చెప్పేసి అన్నా కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం ఈ ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఈయనే ఇచ్చిన నోటీసులు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా భావిస్తున్నారు మీరు? మీ స్పందన ఏంది అసలు? ఇది ఒక బ్లాక్ డే తెలంగాణ పాలిట. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ దళపతి, మాన్యులు గౌరవనీయులు కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడము ఇది బ్లాక్ డే తెలంగాణ పాలిట. తప్పకుండా ఇది తెలంగాణ సమాజం ఖండిస్తుంది. కేసీఆర్ గారు మరి పదవులన్నీ గడ్డిపోసల్లాగా వదిలి రాష్ట్రాన్ని సాధించి చావు నోట్లో తలబెట్టి చావడానికి సిద్ధపడి ఆయన రాష్ట్రాన్ని సాధిస్తే 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం శాంతియుత పోరాటాన్ని, గాంధీజీ అడుగుజాడల్లో శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9, 2009 ఇచ్చినటువంటి ప్రకటన వాపసు తీసుకొని 1200 మందికి బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ నాటి 69 ఉద్యమంలో 369 మంది విద్యార్థులను కాల్చి చంపి పొట్టన పెట్టుకున్నటువంటి ఈ కాంగ్రెస్ మరి ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, రాష్ట్ర సాధకుని మసిబుయాలి ఆ ప్రభుత్వం మీద అనేటువంటి కుట్రను చేస్తూ ఉన్నది. ఈ కుట్రను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ పాలన చేతగానితనం, కాంగ్రెస్ పాలన చేతగానితనం, రేవంత్ రెడ్డి అసమర్థత, వాళ్ళ స్కాములు ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళని అడుగడుగున అడ్డుకుంటుంది, వాళ్ళ స్కామ్లన్నీ బజార్లో పెడతా ఉన్నది, వాళ్ళను బరిబత్తల బజార్లో నిలబెడతా ఉన్నది. ఇది తట్టుకోలేక మరి బీఆర్ఎస్ని దోషిగా నిలబెట్టాలని టెలిఫోన్ ట్యాపింగ్ అసలు అంశమే కాదు, అది కేసే కాదు. సాక్షాత్తు దేశ ప్రధాని, ఈ కాంగ్రెస్ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లోనే స్వయంగా చెప్పింది 9,000 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశామని చెప్పేసి. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా దేశం కానీ రాష్ట్రాలు కానీ తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. ఎందుకు చేస్తాయి? శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండడానికి, సంఘ విద్రోహ శక్తులు పేటేగిపోకుండా ఉండడానికి, సామాజిక భద్రత కోసం, ప్రభుత్వాల సుస్థిరత కోసం తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. ఆ క్రమంలో ఫోన్ ట్యాపింగ్లో బయటపడి తన ఓటుకు నోటు దొంగతనం వ్యవహారం బయటపడ్డదేమో అనేటువంటి అనుమానం రేవంత్ రెడ్డి గారు. ఆ క్రమంలోనే తన గురువు చంద్రబాబు నాయుడు బ్రీపుడు తెలంగాణ సమాజం అంతా విన్నదనేటువంటి బాధ రేవంత్ రెడ్డి గారు. ఆ బాధతోనే ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నేరంగా సమాజానికి చూపించే ప్రయత్నం. మీ ఫోన్ ట్యాప్ అయింది. ఎవరి ఫోన్ ట్యాప్ అయినా ఏముంటుంది రహస్యం? ఎవరు భయపడాలి ఫోన్ ట్యాపింగ్కు? దొంగలు, హంతకులు, దుర్మార్గులు, దోపిడీదారులు, కుట్రదారులు కదా, సంఘ విద్రోహ శక్తులు కదా. ట్యాపింగ్ అయితే భయపడాలి. మరి చట్టపరంగా న్యాయంగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి భయమే ఉండదు. ఎవరైనా పౌరులు ఎవరైనా వాళ్ళు మరి చట్టానికి అనుగుణంగా చట్టం పరిధులకు లోబడి వాళ్ళు మసలుకుంటే, మాట్లాడితే అట్లాంటి వాళ్ళకి భయమే ఉండదు కదా, రహస్యమే ఉండదు కదా. కుటుంబాలను విచ్ఛిన్నం చేసే కుట్ర కాంగ్రెస్ది, ప్రభుత్వాలను కూల్చే కుట్ర కాంగ్రెస్ది. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం మీద మచ్చజల్లాలని, మసిబుయ్యాలని చూస్తే ప్రజలు తప్పకుండా తిప్పి కొడతారు. తెలంగాణ రాష్ట్ర సాధకునికి నోటీసులా? మరి ఆ నోటీసులు ఇల్లీగల్గా 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తికి సిఆర్పిసి 160 ప్రకారము మరి అతను ఉన్నటువంటి నివాసానికి చాలామంది న్యాయ నిపుణుల మాటలు నేను విన్నాను. చంద్రమండలం మీద ఉంటే చంద్రమండలం మీదకి పొయ్యి విచారణ చెయ్యాలి 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకు. మరి ఇక్కడ కేసీఆర్ గారు ఎర్రవల్లిలో ఉంటారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ఆహ్వానాలు ఎర్రవల్లికి పోయిస్తారు. ఇదే రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ ప్రతి కార్యకర్త, మంత్రులు అందరూ ఫామ్ హౌస్ అని కలవరిస్తూ ఉంటారు. మరి కేసీఆర్ గారి నివాసం ఎక్కడో వీళ్ళకి తెలియదా? గోడల కంటేసిపోతారా? గుడ్డి ప్రభుత్వమా? గుడ్డి సజ్జనార్ గారా? వీళ్లకు లేవా కళ్ళు చెవులు? ఆ ఇంట్లో ఎవరున్నారు? ఎందుకు అక్కడ అంటేస్తారు? కేసీఆర్ గారు తన మీద ఈ తప్పుడు ఇల్జాం పెట్టినా కానీ, ఈ తప్పుడు కేసు పెట్టినా కానీ, ఈ సిట్ నోటీసులు ఇచ్చినా కానీ తాను సహకరిస్తానన్నాడు. మరి అయినప్పటికీ తాను ఆ ఒక్కరోజు మినహా ఎన్నడైనా సరే విచారణకు సిద్ధమన్నాడు.
మేఘాల మీద మున్సిపల్ ఎన్నికల్లో మా శ్రేణులు పనిచేయకుండా ఉండాలి, మా మనోధైర్యాన్ని దెబ్బతీయాలి అనే కుట్రపూరితంగా ఇవాళ నోటీసులు ఇచ్చాడు మున్సిపల్ ప్రతి ఎన్నికకు ఒక కుట్ర. ఆ రైతు బంధు ఇయ్య చేత కాదు, రైతులకు నాట్లేసుకున్నారు, బోనస్ ఇయ్య చేత కాదు, పంట కొన్నారు రైతులది. దోపిడి దొంగలు, కొన్నదానికి ధర చెల్లించరా, కొన్నదానికి బోనస్ ఇవ్వరా? దోపిడి దొంగల్లాగా ఈ ప్రభుత్వము ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని దోచుకుంటా ఉన్నది. ఆ దోపిడిని ఎండగడితే, ఆ దోపిడిని ప్రశ్నిస్తే ఇగో ఇట్లా కేసులు, ఇట్లా నోటీసులు. ఒకనాడు కాళేశ్వరం అంటారు, ఒకనాడు ఈ కార్ రేస్ అంటారు, ఒకనాడు సిట్ అంటారు. ఏంది వీళ్ళతో ఏమవుతుంది అసలు? ఊదు గాలది పీరు లేవది, కళ్ళ మెరకలేదు, కథన మెరకలేదు. సూపుల గుర్రం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏం కాదు తెలంగాణ ప్రజలకు. ఈ సుమంతా కూడా మేలు జరగది. అన్ని వర్గాలను అన్యాయం చేస్తూ ఉన్నది, అన్ని వర్గాలను దోచుకుంటుంది. భూమి కనబడితే చాలు గద్దల్లాగా వాలిపోతారు, ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తారు. ఏంది ఫ్యూచర్ సిటీ? ఏంది ప్రజెంట్లో ప్రజలను పాలించే చేతగాక ఎక్కడికో ఫ్యూచర్ సిటీ అట. విజన్ 2020 అన్న చంద్రబాబు నాయుడిని అడిగి పంపించిండ్రు. మరి ఈయన 2047 అట. 47 దాకా నువ్వేడుంటావయ్యా రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ ప్రజలు 2 ఏళ్లలోనే నిన్ను మెడలు పట్టి నెట్టే పరిస్థితి తీసుకొచ్చినావు కదా. రీకాల్ చేసే వ్యవస్థ ఉంటే, సిస్టమ్ ఉంటే నిన్ను ఇప్పటికే ఇంట్లో కూర్చుండబెడుదురు. ఎట్లా భరించాలరా దేవుడా ఇంకో 2 సంవత్సరాలని ప్రజలు నెత్తి పట్టుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీకు మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ కార్ రేస్ అని, కాళేశ్వరం అని లేని దుష్ప్రచారాలు చేస్తూ, కొండలన్నీ తవ్వుతూ, మీరు ఎలుకని కాదు కదా, ఎలుక తోకని కాదు, ఎలుక ఎంటికని కూడా పట్టలేని స్థితి. ఎందుకంటే జరిగిందేమీ లేదు, మీరే దుర్మార్గం చేస్తుండ్రు. మీరు తప్పకుండా చిప్పకూడదు తినేది. మళ్ళీ ఎట్లయితే ఇదివరకు జైలుకు పోయొచ్చిరో మళ్ళీ అట్లా జైలుకు పోయే రోజులు తప్పకుండా ముందున్నాయి. మీ కుంభకోణాలన్నీ, మీ మూటలు మోసుకునుడన్నీ, మీ దాసుకునుడన్నీ వెలికి తీసి ప్రజల ఆస్తులు ప్రజలకు పంచుతారు కేసీఆర్ గారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చేతగానివాడికి మాటలు ఎక్కువ, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ. చేతగాక ముఖ్యమంత్రి, చెల్లని రూపాయి అంటే రేవంత్ రెడ్డి. ఇక్కడ తెలంగాణలో చెల్లనే చెల్లడు. ఆ చెల్లని రూపాయి అంటే ఓటుకు నోటులో కూడా చెల్లని రూపాయలే పెట్టుకొని పోయిండు వాడు. 50 లక్షలు దొరికింది. చేతగానోడికి మాటలు ఎక్కువ, చెల్లని రూపాయికు గీతలు ఎక్కువ, గిద్దెడు బియ్యానికి పొంగులు ఎక్కువ. అట్లాంటోడు ఈ పొట్టోడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ కేసీఆర్ గారు ఇంట్లో ఉన్నోడికి తెలంగాణ తెచ్చి 60 ఏళ్ళ కళ సాకారం చేసిన వ్యక్తికి తీసుకొచ్చి నోటీస్ అంటించిపోవడంగా, దొంగతనంగా, ఇది తెలంగాణ చరిత్ర మీద ఒక మాయని మచ్చగా మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నోటీస్ ఇవ్వదలుచుకుంటే సక్రమ మార్గంలో పోయి ఫామ్ హౌస్లో ఇవ్వచ్చు. ఎందుకు నీ సంక్షేమ పథకాలు నువ్వు నెరవేర్చట్లేదు, 420 హామీలు నెరవేర్చట్లేదని ఒక పక్క రామన్న, ఒక పక్క హరీష్ అన్న నిన్ను అడుగడుగున నీకు చుక్కలు చూపిస్తున్నారు. ఇవన్నీ తట్టుకోలేక సిట్ అని, స్టాండ్ అని, ఈడీ అని, బోడీ అని, నువ్వు సిబిఐ అని, గీబీఐ అని వెనుకబడి తిరుగుతున్నావు. కానీ నిన్ను కుక్క చావు చంపుతాడు. కేసీఆర్ గారు ఒక్కడు కాదు, ఆయన ఒక వ్యవస్థ కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా మారుతున్నాడు. ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము, ఆయన వెనుక వేల మంది, కోట్ల మంది ఒక్క పిడికిలు ఎత్తితే కోట్ల పిడికిళ్ళు ఎత్తుతాము. ఆయనకే కనుక ఈ సిట్టు విచారణ ఇది అని చెప్పి ఆయనతోని మాటికి ఇదే చేస్తుంటే కనుక, ఇదే విషయాలు కొనసాగిస్తే మాత్రం మేము బీఆర్ఎస్ దళాలమందరము విజృంభించాల్సిన అవసరం ఉంటుందని మీకు తెలియజేస్తుంది. అసలు హరీష్ రావుని అరెస్ట్ చేసిన రోజే ఏం తేలలేదు. ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేసిన రోజు ఏం తేలుతుంది? అసలు కేసీఆర్ ఏం చేసిండని అసలు ఒకవేళ నిరూపించాల్సింది ఉంటే మొన్న హరీష్ రావుని చేసిన రోజే నిరూపించేవాళ్ళు. కేటీఆర్ని చేసిరు, ఆ రోజు ఏం నిరూపించలే. మొన్న సంతానం చేసిరు, ఈ రోజు ఏం నిరూపిస్తారు? వాళ్ళు ఓన్లీ వీళ్ళందరినీ ఇట్లా మాయలో పడేయాలి, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇది ఎట్లా డైవర్షన్ చేయాలన్న ఇది తప్పితే ఇంకా మరొకటి లేదు. మా స్పందన కూడా సేమ్ అండి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే ఓన్లీ కాలయాపన తప్ప ఏది చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాల నుంచి చెప్పిన హామీలు 420 హామీలు కానీ మిగతా ఏదైతే చేస్తా అని చెప్పారో ప్రజలకు, ఏదైతే హామీలు ఇచ్చారో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నాడు. హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోష్ రావు గారిని, ప్రతి ఒక్కరిని సిట్ విచారణకు పిలిచారు. ఏదైనా తేలిందా? అక్కడ ఏం తేలలేదు. ఇంతవరకు ఏది తేలలేదు. కడిగిన ముత్యంలా మా కేసీఆర్ సార్ కూడా తప్పకుండా బయటకు వస్తారు. తప్పకుండా ఏ తప్పు కూడా చేయలేదు. కేసీఆర్ గారు అప్పుడు రైతులకు రైతు బంధు టైంకి ఇచ్చేది,
ఇవాళ చూస్తున్నాం యూరియా గురించి ఎంతమంది రైతులు బాధపడి ఇవాళ చనిపోతున్నారు. 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గురుకులాల్లో ఏదైతే ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు చనిపోతున్నారు. ఇవాళ మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. ఇలాంటి సమస్యలు ఏదైతే బోనస్ అన్నాడో, వడ్లకు బోనస్ అన్నాడో, దేనికి బోనస్ లేదు. ఇలాంటి సమస్యలు ఏది చూడకుండా మొత్తం మైండ్ డైవర్షన్ చేయాలి. ఎట్లాగో ప్రజలను మభ్యపెట్టాలి. మైండ్ డైవర్షన్ చేసి ఇప్పుడు తిరగడానికి పోయిండు రేవంత్ రెడ్డి సారు. ఇక తిరిగేలోపు అదే చదువుకోవడానికంటే ఇంగ్లీష్ చదువుకోవడానికి పోయిండు. వచ్చిరాని ఇంగ్లీష్తో ఏం మాట్లాడుతున్నాడో ఏమో తెలియదు. ఏం పట్టుకురాడు, ఏం తీసుకురాడు. ఈయనకు ఎవరు పెట్టుబడులు వచ్చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇంతవరకు ఎక్కడన్నా ఒక ఇటుక పెట్టిండా, ఇంతవరకు ఎక్కడన్నా ఒక హామీలు నెరవేర్చిండన్న, ఎక్కడన్నా ఒక బంగ్లా కడతా అని ఏదైనా స్టార్ట్ చేసిండా? ఏది చేయలేదు కదా ఇంతవరకు. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు. రాబోయే కాలంలో కేసీఆర్ సార్ చేసిన పనులన్నీ ఇప్పటి వరకు రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగస్తులు మేమిచ్చిన 60,000 ఉద్యోగాలను తీసుకొచ్చి సర్టిఫికెట్ ఇచ్చేసి నేను ఇచ్చిన అని చూపించుకున్నాను. బయట వెళ్తే చెప్పుల దొంగలాగా చూస్తారు అన్నోనికి మళ్ళీ ఇంకోటి అందిస్తాడు. అట్లా ఒప్పుకున్నాక మీరు బడ క్వశ్చన్ వేస్తున్నారు. దొంగలకు ట్రీట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకా పెట్టుబడులు ఎవరు ఇస్తారు? ఇంకా ఓటుకు నోటు దొంగ కాబట్టి అభివృద్ధి ఏడ చూపిమనండి. ఏది అన్ని కూలగొట్టడం అభివృద్ధి అంటే? దేనికి ఆ ఫ్రీ బస్సు? నిన్న ఫ్రీ బస్సే కదా ఇప్పుడు మేడారంలా ఆయన ఇచ్చిన తులం బంగారమే అందరు వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు నిన్న మేడారంలో చూపించింది ఎఫెక్ట్. ఉండే దాంట్లో పెడుతున్నారు టైంకి బస్సెస్ ఇవ్వనాడ. ఇప్పుడు ఓటుకు నోటు దొంగ అని తీసుకొచ్చి అటు దొంగ కాబట్టి దొరికిండు. పట్టపగలు 50 లక్షలతో దొరికిండనే కదా తీసుకొచ్చి. ఎప్పుడంటే అప్పుడు ఆయన తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళను ఇట్లా సతాయిజం ఏదో ఒకటని చూస్తున్నారు. ఏడా దొరుకుతలేదు. వీడు వృధా ప్రయాస తప్ప ఏం జరగదు ఆడ. ఇప్పుడు ఇంత సతాయించడం బిడ్డ. రేపు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు రోజు ఉంటుంది శ్రీకృష్ణ దినం డైలీ. రాదని మీరు అంటుర్రా? పక్కన 110% రాసి పెట్టుకోండి. బొంద పెట్టింది అన్నోళ్ళంతా ఏములోపోతున్నారు. ఉన్నోళ్ళంతా మళ్ళీ మా దగ్గరకు వస్తారు కదా. డైలీ భవన్లో ఎన్ని అవుతున్నాయి జాయినింగ్స్ చూస్తున్నారు కదా. పోయిన వాళ్ళంతా పాత గుడికే చేరుకుంటారు. ఇంకేడుంది? ఇంకా కాంగ్రెస్ మొత్తం నామరూపాలు లేకుండా పాతాళంలో పండబెట్టుడు పక్క. అన్నంత పని చేసుకున్నారని వాళ్ళు అనుకుంటారు కానీ చేతగాని వాళ్ళని మేమంటున్నాం. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి చేయాల్సిన పనులు ఏంటంటే ప్రజల మీద శ్రద్ధ పెట్టి ఆయన ఎన్ని గ్యారంటీలు అయితే ఎన్ని మనుషులతో ఎన్ని గ్యారంటీలు ఎన్ని ప్రమాణాలు అయితే వేసిండో వాటిని నెరవేర్చడం చేతగాక, జనాలతో వాళ్ళ అభివృద్ధి చేయడం చేతగాక మా మీద పడుతుండు. ఈరోజు కేసీఆర్ని ఏదో చేయాలి, కేటీఆర్ని ఏదో చేయాలి, హరీష్ రావుని ఏదో చేయాలి, సంతోష్ రావు గారిని ఏదో చేయాలని మా బీఆర్ఎస్ దళం పైన పడుతుండు. కానీ ఆయన వెనుక శక్తి ఉంది. ఆయన ఒక శక్తిగా మారిండు. మేమే ఉన్నాం. ప్రజల ఒక బలము, ఎంతో మంది జనాభా ఉంది. ఈరోజు కేసీఆర్ అంటే ఒక శక్తి. ప్రపంచం సృష్టించిండు ఆయన కొట్లాడి తెలంగాణ తెచ్చిండు. ఆయన ఎంతో సాహసం చేసిండు. ఆయన ఎంతో ప్రోత్సాహము ప్రజలను ముందుకు నడిపించును. మాలాంటి యువతను ఎంతగానో ముందుకు నడిపించును. ఈరోజు ఆయన మీద ఈగ వాళ్ళ కానీ తెలంగాణ తగలబడిపోతుందని నేను సమాధానం చెప్తా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి మురిచిపోతుండేమో, నేనేదో చేస్తున్నా, సిట్టు కాదు, గుట్టు కాదు, హిట్టు కాదు, నువ్వు ఎన్ని పెట్టుకున్నా కానీ ఆయన ఎంట్రీకి కూడా కాలి గోరుకు కూడా సరిపోడని నేను చెప్తా ఉన్నా. ఈరోజు కేసీఆర్ కనుక ఏదైనా జరిగితే కనుక ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి ప్రాణే కాదు ప్రతి మనిషి కూడా ముందుకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం తగలబడిపోతుందని నేను సమాధానం చెప్తా ఉన్నా. తెలంగాణ మరో ఉద్యమం మొదలవుతుంది. ఎందుకంటే నా ఎన్నుకున్నది అందరూ ఉద్యమకారులే కాబట్టి ఎట్లకన్నా ఉద్యమాలు కొత్త కాదు మాకు. మళ్ళీ ఉద్యమం చేస్తాము. మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ అనేది లేకుండా చేస్తాము. మొత్తం ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పటి కూలగొడతాం. ఎందుకంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. 10 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించి తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకొని కన్న తండ్రిలాగా చూసుకున్నాడు. తండ్రికి ఏమన్నా అయితే పిల్లలు ఏం చేస్తారు? ఆగారు కదా. మరి అవును, ఆయన అంటాడు చూడు, పేగులు మెళ్ళేసుకుంటామనేసి పండబెట్టి తొక్కి పేగులు మెళ్ళేసుకొని ఆయన అన్నాడు కదా. దారికి మధ్యలో ఏదో గుంతలు తీసి పెట్టింటదే కదా. మరి కానీ మాకు సంస్కారం అడ్డొస్తాయి కాబట్టి చెయ్యం అట్లా. చెప్పండి.
ఈరోజు బ్లాక్ డే తెలంగాణకి. ఎందుకంటే సావు నోట్లో తలపెట్టి 60 సంవత్సరాలు ఏ విధమైన డెవలప్మెంట్ లేని టైంలో కేసీఆర్ సావు నోట్లో మరణానికి దగ్గరగా పోయి బయటకు వచ్చి తెలంగాణను సాధించి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు వలన 1 కోటి ఎకరాలు సాగులోకి తీసుకొచ్చాడు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఒక సెక్రటరియట్, ఒక రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, 290 నుంచి 1380 గురుకుల పాఠశాలలు, మెడికల్ కాలేజీ జిల్లాకు ఒకటి, ఎన్ని రకాలుగా ఒక పక్కన ఫ్లైఓవర్లు, ఒక పక్కన రోడ్లు, ఒక పక్కన పథకాలు, ఆసరా పథకాలు అన్నీ సైమల్టేనియస్గా అనమాట లాక్కొచ్చుకుంటూ మళ్ళీ బహుదూర ప్రణాళికలు అనమాట. ఆ ప్రణాళికలు కూడా 20 సంవత్సరాల్లో సాధించాల్సిన బహుళార్థ సాధక ప్రాజెక్టులు కాళేశ్వరం వలన 1 కోటి ఎకరాలకి అవటమే కాకుండా మరలా ఇంకొక 1 కోటి ఎకరాలు 75 లక్షల ఎకరాలన్నా సాగులోకి వచ్చేది ఆయన శంకుస్థాపన చేసిన ఇవన్నీను. కానీ ఈరోజు ఏదో ఒకటి నిందేస్తే సర్వతోముఖాభివృద్ధిగా ఉందని మోడీ ఏమన్నాడు? నీరు తెలంగాణలో ఉన్నదంటే కేసీఆరే నీరు అన్నాడు. కాళేశ్వరరావే అన్నాడు హరీష్ అన్నని, మిషన్ భగీరథని. మళ్ళానేమో మన రామన్న హైటెక్ సిటీ కానీ డెవలప్మెంట్ కానీ మాదాపూర్ ఒక ఆర్థిక రాజధానిగా చేశాడు. 100 కంపెనీలు తీసుకొచ్చి ఎవరు ఏ రకంగానైనా కానీ అంత అభివృద్ధి పదంలోకి ప్రయాణిస్తుంటే డైవర్టేషన్ పాలిటిక్స్ చేసి తన ముఖాన్ని చల్లుకుంటున్నాడు అనమాట. సూర్యుడి మీద చల్లితే కనుక ఎవరి మీద పల్లితే సూర్యుడు మహానుభావుడు కేసీఆర్. ఈరోజు కల్లోలం అవుతుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరితే జనాలు నేరాజనాలు ఇచ్చి పూలు జల్లి అఖండ స్వాగతం పలికి జనాలు మొత్తం ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. మళ్ళీ ఒక తిరుగుబాటు వచ్చింది. మళ్ళీ మేము ఎన్నిటిని కూడా ఎన్ని కేసులు ఫాల్స్ కేసులు ఒక్కటన్నా రుజువు చేశారా? ఒకటన్నా నిజమన్నారా? హరీషావన్నకి క్లీన్ చిట్ ఇచ్చారు, కేసీఆర్కి అప్పుడు అదే ఇచ్చారు, రామన్నకి అదే ఇచ్చారు క్లీన్ చిట్, సంతోషానికి అదే. ఏది ఉండదు ఫాల్స్ కేసులు. అసలు గోడ మీద నోటీసు మహా చరిత్ర సృష్టించిన వ్యక్తి ప్రపంచంలోనే పేరు తెచ్చుకొని ఆ రోజు మనం ఎక్కడెక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం ధాన్యాన్ని ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ధాన్యాన్ని. సర్వతోముఖాభివృద్ధికి అన్ని రకాలుగాను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, కార్మికులకి, కర్షకులకి, బస్తీ దవాఖానాలు, వైకుంఠ ధామాలు ఏది ఇది ఉందని అది లేదని లేకుండా సర్వతోముఖాభివృద్ధిలో తెలంగాణ తీసుకొచ్చాడు. ఆర్థికంగా అభివృద్ధి చేశాడు. ఈరోజు మాత్రం తిరగబడుతుంది ఈరోజు కేసీఆర్ మీద. ఏమాత్రం ఏదన్నా అన్నా కూడా ఈరోజు కదిలించాడు. మొత్తం జనం రోడ్డు మీదకి వచ్చారు. ఇంకా ఆగరనమాట. కేసీఆర్ రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ కాదు. నువ్వు చేసుకుంటే అభివృద్ధి పదంలో కేసీఆర్ నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు చేయకుండా హైడ్రా అంటావు, లగ్జర్లు అంటావు, అన్నీ కూల్చేసేస్తున్నావు, రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. మరి ఏం చేస్తున్నావు నువ్వు? రోజు ఇదేనా కార్యక్రమాలు? రోజు పోలీసులకి ఇదే పని? జనాలు రోడ్డు మీద తీసుకురావటమేనా? ఈరోజు బ్లాక్ డేనే. మాకు చాలా బాధగా ఉంది. ఇళ్లలో నుంచి ఏడ్చుకుంటూ వచ్చాం. కేసీఆర్ లాంటి మహాత్ముడు బాబుని పిలుచుకున్నాం. ఏంటి ఆయన తీసుకొచ్చి ఈరోజు ఏం చేస్తాడు? ఏసీపీనా? గోడ మీద ఇంటి ముందు నోటీసా? రమ్మని చెప్పారు కదా. నేను నా ఇల్లు ఇక్కడ ఉంది ఫామ్ హౌస్, అందరికీ తెలుసు. 100 సార్లు అసెంబ్లీలో చెప్పాడు ఫామ్ హౌస్లో ఉన్నాడని. మరి ఇంటికి పంపించు. ఇంటి దగ్గర మీరందరూ చక్కగా రాజభోజనం చేసుకొని ఆయన ఎంక్వైరీ చేసుకోండి. 1 గంట చేస్తారా, 2 గంటలు చేస్తారా, రోజులు చేస్తారా? ఏది లేకుండా ఏంటి నోటీస్ అక్కడ పెట్టి సామాన్యుడా? అడ్రస్ లేదా? అడ్రస్ లేని వ్యక్తి కేసీఆర్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ తెలుసు కదా. చాలా బాధాకరమైన పరిస్థితి. ఇది మంచిది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్కి. కేసీఆర్ను అరెస్ట్ చేస్తున్నాడని మేము బాధపడతలేము, మేము భయపడతలేము. ఇష్టోటి అరెస్టులు 2001 నుండి రాటు తేలిపోయినాం పోలీస్ స్టేషన్లు. అంటే మేము భయపడే అవసరం ఏం లేదు. ఇలా ఉండలేక ఆయన ఈ పని పెట్టిండు. ఇప్పుడు గా నరేంద్ర మోదీతానికి పోయి నీళ్లు తెస్తే ఏమవుతుంది? గా దళిత బంధుకి ఇట్లా ఇస్తే ఏమవుతుంది? గా కళ్యాణ లక్ష్మి ఇస్తే ఏమవుతుంది? గా బాలంత కిట్ ఇస్తే ఏమవుతుంది? ఊళ్ళో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఊర్లులా, పల్లెటూళ్ళులా నిన్ను నమ్మి ఓట్లేసిండ్రు. పల్లెటూళ్ళులా పట్నం అయితే ఎవరు నమ్మలే, పల్లెటూళ్ళులో నమ్మిండ్రు. నేను అది చేస్తా, ఇది చేస్తా, ఆరుని సూరుని 60 గ్యారంటీలు ఇస్తే 60లో 30 అన్న సక్సెస్ చేస్తాడేమని అందరు కలిసి ఓట్లేసి సీఎం చేసిర్రు. ఇప్పుడు అందరి నోట్ల మన్ను పోసి నువ్వు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావు. దావతులు అంటావు, దాయాలు అంటావు, భూతాలు అంటావు. నువ్వు చేసిన పని ఏడుంది? ప్రజలకు కోరేపడుతుంది. ప్రజలే తిరగబడతారు, ప్రజలే బుద్ధి చెప్తారు. నీకు ఎవరైతే ఓట్లు వేసినారో వాళ్ళే బుద్ధి చెప్తారు. మేము మళ్ళీ మాట్లాడే అవసరం లేదు. నీ దాంట్లో ఉన్న మంత్రులు, నీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, నీ దాంట్లో ఉన్న ఎంపీలే ముక్కిరుస్తున్నారు నువ్వు చేసే పనికి. ఇప్పుడు ప్రజలు ఎవరి దగ్గర తీస్తారు? ఊకే ఏం దొరుకుతలేదు. ప్రజలు ఎట్లా బయటపడాలి అని చూస్తున్నాడు. మొన్న హరీష్ రావుని పిలిచిండు.
మా తెలంగాణ ప్రజలంతా తిరగబడ్డాం. కేటీఆర్ గారిని పిలిచిండ్రు, మేమందరం ఆయన వెనుకనే ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారిని పిలిచిర్రు. కేసీఆర్ గారు అంటే దేవుడు, తెలంగాణ ప్రజలకు దేవుడు. దేవుణ్ణి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క ఎట్లా బయటికి వెళ్తుందో ఇవాళ కేసీఆర్ గారిని అరెస్టు చేస్తారంట, చర్చలకు పిలుస్తారంట అని జనాలు చూడు. రోడ్ల పొడితి భవన్లు కాదు, రోడ్ల పొడితి కాదు, ఇంతమంది పోలీసు వాళ్ళని సఫర్ చేసి ఏం పని అట్లనా? బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇవాళ నీవు గాంధీ భవన్ కాడ నిలబడు, ఇంతమంది వస్తారా? మా పార్టీ 2 సంవత్సరాలన్నర అయింది, మా పార్టీ లేదు. ఇవాళ మేము 2 లక్షల మంది వచ్చినాం. నువ్వు ఒక్కనివి సీఎం కదా, ఏ రోడ్డు మంది నన్ను నిలబడు, 200 మంది వస్తే నేను అడుగుతా. ఊక ఎవడొస్తాడు? వాళ్ళ దాంట్లో వాళ్ళకే సఖ్యత లేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళకే సరిగా లేదు. నీ ఇంకో మాట మాట్లాడుతున్నావు, నీ ముందలో మాట్లాడుతున్నావు, నీవు నిజం తెలుసుకుంటలేవు. ముందుకు పోయి ఒకటే ఉరుకులాడుతున్నావు. పోలీసు వాళ్ళు ఎందుకంటే సీఎం అని ఆయన మాట వింటున్నారు కానీ ఎవ్వరు వినరు. ఇవన్నీ వీళ్ళని గెలికి వీళ్ళ మీద నిందలేసే బదులు తెలంగాణను అభివృద్ధి చెయ్యి. ఆయన నుండి ఏమవుతుందయ్యా? ఆయన నుండి ఏమవుతుంది? మేము కేసీఆర్ని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి అయినా సీఎం చేస్తాము. మా ప్రజల బలం ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే చెద్దరు కప్పుకొని కూర్చొని ఒక్క పిలిపి అని జై తెలంగాణ అని రోడ్ల మీద పోయి మా కేసీఆర్ని సీఎం చేసుకొని వస్తాం మేము. అంతా ఉంది, మాకు అంతా ఉంది. ఎందుకు లేదు? అంత ఎందుకు లేదు? ఎట్లోడిపోయిందంటవా? అది కూడా చెప్తా. కొంతమంది కేసీఆర్ గారెంత ఉద్యమం చేసి చాలా మంది తిండి తిప్పలేక కష్టపడి నారాజుండి ఈ రేవంత్ రెడ్డి చెప్పిన హామీలకు ఆశపడి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం పీక్ కట్టలు కడతలేము, మేమేం కట్టుకుంటలేము కదా. రేవంత్ రెడ్డి ఇచ్చేది లేదు, మేము ముడేసుకునేది లేదు. అరే మా కేసీఆరే నయం అనేది మా మందికి బల్బు వెలిగింది. మళ్ళీ మేము తిరిగి 5 తులాల బంగారు ఇచ్చిండు. ఎందుకు? ఎవరికి ఇచ్చిండు 500 గ్యాసు? మాటల్లో చెప్పేది కాదు. 500కు ప్రజలకు మైకు పట్టుకొని రాండ్రి, మీ రిపోర్ట్ వాళ్ళు రాండ్రి. 500 గ్యాస్ ఇస్తున్నాడు అడుగుదాం. ఇస్తున్నాడు 500 గ్యాస్? 200 దాటితే ఇన్నిట్లంటే ఒకటి బయటికి వెళ్ళొచ్చి ఫ్యాన్ వేసుకుంటుంది, ఒక దానికి ఎంత పనికిరాని దానికైనా ఓ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఓ కూలర్ ఉంటుంది. నీవు 200లకు దాటితే డబల్ వేసుకుంటున్నావు. ఒక నెల తక్కువ వస్తే మళ్ళీ నెల డబల్ వేసుకుంటున్నావు. ఒక్కొక్క మంచికి తులం కాదు. ఇక మా కాడలకు 34 తూట్లు ఉంటాయి. తూటుకు తులం ఇస్తున్నాడు. ఇవన్నీ ఆయనవే, ఇవన్నీ ఆయనవే. మొన్న మా ఇంటికాడ పిల్ల పెళ్ళి అయితే కూడా 5 తులాలు ఇచ్చిండు. అవన్నీ ఆయన ఇచ్చినవే వేసుకొని వస్తున్నాం. ఎవ్వరి అయినా అవసరం లేదు నాయన. ఎందుకంటే మనము ఆంధ్ర పరిపాలకుల దాంట్లో మన తెలంగాణ జిక్కింది. మేము ఉద్యమం చేసినాము. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కూడా దండం పెట్టాలి. కానీ ఈ రేవంత్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్లు ఉంటే ఈ తుల్వ పురుగు సోనియా గాంధీని మాత్రం తెలంగాణ ఇయ్యనియపోవు లేకున్నది. కాబట్టి ఆమెకు మంచి బుద్ధి వచ్చింది. ఇంత కష్టపడుతున్నారు తెలంగాణ ప్రజలు, వాళ్ళకి ఇస్తామని ఇచ్చింది. ఆమెను మేము ఎప్పుడు తిడతలేము. ఎప్పుడు టచ్ చేసిండు? అసలు అమ్మ ఎవడైనా వస్తాడు. ఇప్పుడు సమ్మక్క సారక్క కాడ 2 కోట్ల మంది ఉన్నారు. నువ్వు తెచ్చేటోడవే తెస్తావు. నీ మైకు నీ చేతులు ఉంది. నువ్వు పట్టుకొచ్చేటోడవే పట్టుకొస్తావు. నేను గుంతుకొస్తే నువ్వు వస్తావా? మా ఇష్టం కావాలి, మేము బయటికి వెళ్ళాలి. ఆ కేసీఆర్ ఇలా పాములకి వెళ్ళి రానంటాడు. ఏం బిక్తారు? ఏం చేస్తారు అయ్యా? ఏం చేయలేవు. ఎందుకు? ప్రజల రచ్చరచ్చ అని మా కేసీఆర్ గారు ఇలా బయటికి వెళ్ళిండు. ప్రజల్లో కనిపించాలి. నా ప్రజలే నా తానికి వచ్చేటోళ్ళు. నా ప్రజలకు నేను కనిపించేస్తాను వచ్చిండు. ఆయన కోసం రాలే, రేవంత్ రెడ్డి కోసం రాలే, పోలీసుల ఫోర్స్ కోసం రాలే, మా కోసం వచ్చిండు అయ్యా మా కేసీఆర్ గారు. తప్పకుండా గెలుచుతాము, తప్పకుండా. మొన్న సర్పంచ్ ఓట్లు చూసి అంటున్నారా మీరు? సర్పంచ్ ఓట్లు అంటే ఇంట్లో పెద్ద మనిషి ఎవరు ఉంటే వాళ్ళ మాట వింటారు ప్రజలు. రేవంత్ రెడ్డి ఉన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, దళిత బంద్ వేస్తున్నాడు, రైతు బంద్ వేస్తున్నాడు, అన్నీ వేస్తున్నాడు.
ఏదన్నా ఇవ్వకుండా ఉండగల ఇంకా 2 సంవత్సరాలు ఈయననే పాడుపడి ఉంటాడు. మళ్ళీ ఇవ్వకపోతే కష్టం. ఈ సర్పంచ్లు ఎంత గల్లీ సర్పంచ్ మా సర్పంచ్లే కదా, ఎవడేసినా గెలుస్తారు. ఎవడైనా మావడే ఉంటాడు. ఈ గల్లీకి పోయినా మావలే ఉంటారు, ఆ గల్లీ టీఆర్ఎస్లో నిలబడ్డోళ్ళు మావలే ఉంటారు, కాంగ్రెస్లో నిలబడ్డోళ్ళు మావలే ఉంటారు. ఎవడేసినా మావాడే. ఇప్పుడు ఆయన ఉన్నాడు రన్నింగ్ పార్టీలో, వేద్దాం అన్నట్లు వేసిందాన. అదేం కష్టం కాదు. ఇప్పుడు ఇళ్ళకగానే పండుగ ఎప్పుడు కాదు. మేమే అవుతాము. గులాబీ జెండా రెపరెపలు ఆడుతుంది. మళ్ళా మాది 2004లో ఎట్లొచ్చిందో ఇప్పుడు అట్లా వస్తాం. మేము భయపడేది ఏం లేదు. మేము బండుకున్నామేమని లేపుతుండు. ఆయన మంచి పని చేస్తుండు. మాకే మంచి పని అవుతుంది. ఆయనకేం మంచి పని కాదు. ఆయనకు చెడ్డ పేరు వస్తుంది, మాకు మంచి పేరు వస్తుంది. లేచి కూర్చున్నాం. ఇప్పుడు చూసుకోపోతే కేసీఆరే ముఖ్యమంత్రి. నేను చెప్తున్నా, రాసిస్తున్నా. నాకు 70 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు రాసిమంటే రాసిస్తా. వీడికొచ్చిన పోలీసు వాళ్ళు, వీడికొచ్చిన ప్రజలు అందరి ముందరే చెప్తున్నా. నువ్వు మీడియా ప్రపంచం అంతా పోతుంది. రేవంత్ రెడ్డికి రాసిస్తా. రాసిస్తా. నాకేం భయం. రేవంత్ రెడ్డితో నా 10 రూపాయలు తిన్నా నేను భయపడి నమస్తే పెట్టాలనా? నాకు అవసరం లేదు. ప్రజలకు కావాల్సిన పని ఎవరికి ఇచ్చినా తీసుకోవాలి ఆయన.